ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం. రామచంద్ర పుష్కరిణిలో ఆదర్శ దంపతులకు ఊంజల్ సేవ ఆస్థానం. జై శ్రీరామ్ నామస్మరణలతో ప్రతిధ్వనించిన భద్రాచలం. భద్రగిరి ప్రదక్షిణోత్సవంలో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. చంద్రగిరి కోదండ రామాలయంలో పవిత్రోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, చక్రస్నానం, తిరువేది ఉత్సవాలు. కరీంనగర్లో శ్రీ యజ్ఞ వరాహస్వామి బ్రహ్మోత్సవాలు. దోలోత్సవంలో స్వామి అమ్మవార్ల ముగ్ధ మనోహర దర్శనం. జగత్తుకు ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు. తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం పునర్వసు నక్షత్ర పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణం, తిరుచి ఉత్సవం, ఓంజల్ సేవలలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక పారవస్యాన్ని పొందారు. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వినుతికెక్కి అనుగ్రహిస్తున్న శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని అర్చకులు సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను చూడచక్కటి పెండ్లి వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. భక్తులు శ్రీరామ శరణం మమ నామస్మరణలు చేస్తూ కళ్యాణోత్సవ సేవలో సీతారాములను దర్శించుకుని తరించారు. ఒకే మాట ఒకే బాణం రాముడు, ఒకే వనిత మా సీత సుమండి, కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. ఉదయ సూర్యుడే సింధూరంగా, జాబిలమ్మ సిగ మల్లికగా, ఆమని చివురులు మధుపర్కాలుగా, రామ చిలకలే మంత్రము చదువగా, రాముని దోసిట హరినీలాలుగా, సీత గుప్పిట సిరి మల్లికలుగా, తల తల తారలు తలంబ్రాలుగా, తరుణ దంపతుల తలపైరాలుగా, కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి.
ఇక మంగళవారం సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులకు తిరుచి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగించారు. అనంతరం సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని తీసుకొచ్చి ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదభరితంగా రామచంద్ర పుష్కరిణిలో ఊంజల్ సేవను నిర్వహించారు. ఆపై భక్తుల జై శ్రీరామ్ నామస్మరణల నడుమ జానకీరాములకు ఆస్థానం జరిపి మహామంగళహారతులు సమర్పించారు. జగదపిరాముడు సకల గుణధాముడైన శ్రీరామచంద్రమూర్తి కొలువుదీరిన భద్రాచలం భక్తుల జై శ్రీరామ్ నామస్మరణలతో పులకించింది. రామయ్య తండ్రి జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం అధికారుల ఆధ్వర్యంలో భద్రగిరి ప్రదక్షిణోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ సీతారాముల చిత్రపటానికి, అలాగే శ్రీ భక్త రామదాసు విగ్రహమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు భజనలు, జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణోత్సవంలో పాల్గొని పులకితులయ్యారు. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. తిరుపతి జిల్లా చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో దోష నివారణార్థం 3 రోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాల్లో చివరి రోజున మహాపూర్ణాహుతి, తిరువేది ఉత్సవాలను విశేషంగా నిర్వహించారు. ఎంతో చారిత్రక నేపథ్యం, విశేష ప్రాశస్త్యం సొంతం చేసుకున్న దేవాలయం చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం. తిరుపతికి సమీపంలో వెలుగొందుతున్న ఈ ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక పవిత్రోత్సవాలను ఆకముక్తంగా నిర్వహించారు. ఆలయంలో ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించిన పూజాధికాలు, ఉత్సవాలలో తెలిసే తెలియక జరిగిన దోషాల పరిహారార్థం టీటీడీ ఈ ఉత్సవాలను నిర్వహించింది. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజైన మంగళవారం ఉదయం ఆలయంలోని యాగశాలలో టీటీడీ పాంచరాత్ర ఆగమ పండితులు, అర్చకులు వెంకటరమణాచార్యుల ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. అనంతరం చతుష్టానార్చనం, కుంభపూజ, శాంతి హోమం, మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. తరువాత శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వారికి చక్ర తాల్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా
కలవు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే ఖరదూషణాదులను ఖండతుండములు చేసే అరుదుగా వాలినొక్కయముననేసే సరవి కొండల చేత సముద్రము బంధించే సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము సరవి కొండల చేత సముద్రము బంధించే 20 విభీషణునికిచ్చే లంకారాజ్యము. ఆపై పవిత్ర జలాలను నింపిన గంగాళంలో వేదమంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం పూర్తి చేసి పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ గావించారు. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనక రాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. ఇక మంగళవారం సాయంత్రం తిరుచి ఉత్సవం జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని అర్చకులు సకల సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో సీతారాములు తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో కొలువైన శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి దేవాలయంలో డోలోత్సవం నయన మనోహరంగా జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా జరుగుతున్న స్వామివారి 39వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లను సర్వశోభితంగా అలంకరించి పుష్పాలతో అలంకరించిన ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ డోలోత్సవం భక్తిరసభరితంగా సాగింది. అష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి వారు సుగంధ పరిమళ ద్రవ్యాల్లో దర్శనమిచ్చారు. కడప జిల్లా పాతకడప సమీపంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి వారి దేవాలయంలో అభిషేకం జరిగింది. అష్టమిని పురస్కరించుకుని అర్చకులు కాలభైరవుడికి శుద్ధ జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, పంచదార తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత నూతన వస్త్రాలు, రోజా, చామంతి, రుద్రాక్ష మాలలు, వడమాలలతో స్వామివారిని అలంకరించారు. బిల్వపత్రాలు, పుష్పాలతో అష్టోత్తర శతనామావళి సహితంగా అర్చనలు జరిపి నివేదన, మంగళహారతులు సమర్పించారు. నిత్య కళ్యాణపురంగా విలసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వార్షిక పవిత్రోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. తిరుమల తరహాలోని శ్రీనివాస మంగాపురంలో ఉత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని ఏర్పాట్లు చేసింది. ఆ విశేషాల సమాహారం మీకోసం. కలియుగ దైవం దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమల శ్రీవారికి ప్రతిరూపంగా అర్చ స్వరూపంగా కొలువుదీరిన పుణ్యప్రదేశం శ్రీనివాస మంగాపురం.
పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుడు పరిణయమాడిన తరువాత అగస్త్య మహాముని సూచన మేరకు శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు విడిది చేసినట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. స్వామి అమ్మవార్లు శ్రీవారిమెట్టు మార్గం గుండా తిరుమలకు వెళ్లే సమయంలో భక్తులకు 2 వరాలను అనుగ్రహించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోలేని భక్తులు శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకన్నను దర్శించుకుంటే సప్తగిరీసుడిని దర్శించుకున్న ఫలితం చేకూరుతుందని, అలాగే వివాహం కాని వారు ఈ క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యం జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటే వివాహ ప్రాప్తి కలుగుతుందని స్వామివారు అనుగ్రహించారు. నాటి నుండి నేటి వరకు నిత్య కళ్యాణపురంగా శ్రీనివాస మంగాపురం విలసిల్లుతూ భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. ఇక్కడ ప్రతి నిత్యం జరిగే స్వామివారి కళ్యాణానికి భక్తులు విశేషంగా తరలివచ్చి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో వార్షిక పవిత్రోత్సవాలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లు చేసింది. ఏడాది పొడవునా ఆలయంలో స్వామివారికి నిర్వహించే కైంకర్యాలు, ఉత్సవాలలో తెలిసే తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీనివాస మంగాపురంలో పవిత్రోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అక్టోబర్ 16వ తేదీ సేనాధిపతి ఉత్సవం అంకురార్పణ జరగనుంది. అక్టోబర్ 17వ తేదీ ఉదయం యాగశాల క్రతువులు, స్నపన తిరుమంజనం, పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అక్టోబర్ 18వ తేదీ ఉదయం యాగశాల క్రతువులు, స్నపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, సాయంత్రం వీధి ఉత్సవం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు ఆగమోక్తంగా జరగనున్నాయి. అక్టోబర్ 19వ తేదీ ఉదయం యాగశాలలో వైదిక క్రతువులు, స్నపన తిరుమంజనం, సాయంత్రం వీధి ఉత్సవం, యాగశాల కార్యక్రమాలు, మహాపూర్ణాహుతి, కుంభప్రోక్షణ నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల సందర్భంగా అక్టోబర్ 16వ తేదీ తిరుప్పావడ సేవ, 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు స్వామివారి నిత్య కళ్యాణోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాల్లో గృహస్థులు 516 రూపాయలను చెల్లించి 2 పాల్గొనవచ్చు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో కృష్ణాంగారక చతుర్థి వ్రత పూజలు ఘనంగా జరిగాయి. అర్చకులు గర్భాలయంలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి నిత్య ఉపచారాలను నిర్వహించిన తరువాత అష్టోత్తర శతనామావళి జరిపి నైవేద్యం, కర్పూర హారతులు సమర్పించారు. ఆపై భక్తులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ ఎర్రటి పుష్పాలు, ఎర్రటి అక్షంతలతో కృష్ణాంగారక చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అదేవిధంగా ఏలూరు దొండపాడులోని నందత్తనాథ క్షేత్రంలో అనఘాష్టమి వ్రతం నిర్వహించారు. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన శ్రీ దత్తాత్రేయ స్వామివారిచే ఉపదేశించిన అనఘాష్టమి వ్రతాచరణతో సమస్త ఈతి బాధలు ఈడేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా దత్తనాథ స్వామి ఆలయంలో అర్చకులు తొలుత స్వామివారికి పూజాధికాలు నిర్వహించారు. తరువాత భక్తులు అర్చకుల సూచనలతో విఘ్నేశ్వర పూజ, కలశ పూజ, సంకల్పం, అనఘాష్టమి వ్రతాన్ని జరుపుకుని ప్రసాదాలు స్వీకరించారు.
ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామంలో కొలువైన శ్రీ చెన్నకేశవ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో రామబంటుకు అభిషేకం నిర్వహించారు. మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు నిత్యారాధనలు జరిపి ఆంజనేయసుతుడికి పంచామృతాలు, సింధూరం, పసుపు, చందనం, కుంకుమ జలాలతో రమణీయంగా అభిషేకం చేసి హారతులు అందజేశారు. భక్తులు ప్రసన్నాంజనేయ అభిషేక ద్రవ్యాల్లో దర్శనం చేసుకుని జై హనుమాన్ స్మరణలతో తరించారు. జగన్నాథుడు పరమాత్మ శ్రీకృష్ణ స్వామి వారు ఉత్సవ శోభితంగా దర్శనమిచ్చారు. ఖమ్మం జిల్లా రాయపట్నం గ్రామంలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీకృష్ణ స్వామి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరుతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరణలు చేసి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. హరే కృష్ణ స్మరణలు చేస్తూ భక్తులు పరమాత్ముని సేవలో పరవశులయ్యారు. శ్రీకాకుళంలోని ప్రసిద్ధ శ్రీ లలితాదేవి సహిత శ్రీ శివకామేశ్వర స్వామి వారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ లలితాదేవి మూలమూర్తికి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పరమశివుడికి భక్తులే స్వయంగా ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ అభిషేకం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్ జిల్లా ఊకల్లో కొలువైన శ్రీ నాగసుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. మంగళవారం సందర్భంగా అర్చకులు శ్రీ నాగసుబ్రహ్మణ్య స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత స్వామివారికి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. హరోం హర స్మరణలు చేస్తూ భక్తులు నాగసుబ్రహ్మణ్య స్వామి వారిని సేవించి పరవశులయ్యారు. చిత్తూరు నగరం గోవింద నామస్మరణలతో పులకించింది. నగరంలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి వేదోక్తంగా స్తమ్ర తిరుమంజనం నిర్వహించారు. ఆపై పవిత్ర జలాలతో సిద్ధం చేసిన గంగాళంలో అవభృదోత్సవాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా పవిత్ర జలాలను అర్చకులు భక్తులపై ప్రోక్షణ గావించారు. తట్టు పుణుగుల నూనె తగనిండా అంటుకొని గట్టిగా కస్తూరి అట కలివెట్టి ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీరని దరును విసరరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. కడప జిల్లా చెన్నూరులోని పురాతన శివాలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. శ్రీ లలితాంబిక సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్రోత్సవాన్ని అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా శ్రీ నాగేశ్వర స్వామివారికి సంకల్ప పూజలతో ఉపచారాదులను పూర్తి చేసి గణపతి ఆరాధన గావించారు. ఆపై స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో శైవాగమ సంప్రదాయంలో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి అర్చనలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. భక్తులు శివారాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం
भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमेशानमीडे गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरं कैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमेशानमीडे కోనసీమ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని పుష్ప తోరణాలతో విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ఆలయంలో ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో ఉభయ దేవురుల సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో వేదోక్తంగా కళ్యాణ క్రతువుని నిర్వహించారు. అనంతరం భక్తుల సమక్షంలో మిన్నంటే గోవిందనామ స్మరణల నడుమ స్వామివారు యోగ నరసింహస్వామివారి అలంకరణలో సింహవాహనంపై వేంచేపు చేసి ఆలయ వీధులలో విహరించారు. చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో తమిళ సంప్రదాయానుసారం పెరటాసి మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామివారి దివ్యమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామివారిని ప్రత్యేకంగా శేషతల్పంపై శయనించే శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి అలంకరణలో కొలువు తీర్చారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ఘనంగా షోడశోపచార క్రతువులతో పూజాధికాలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలను కర్పూర హారతులను అందజేశారు. భక్తులు శ్రీ వీరాంజనేయ స్వామివారి ప్రత్యేక ఉత్సవాలలో పాల్గొని స్వామివారిని సేవించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలోని శ్రీ అనంతేశ్వరి సమేత అనంతేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్రోత్సవం వేదోక్తంగా జరిగింది. ఆశ్వేజ మాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ అనంతేశ్వరుడికి విశేషంగా ఆరాధనలు జరిపారు. ముందుగా గణపతి పూజ పుణ్యాహవాచనంతో సంకల్ప పూజలను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి బిల్వార్చన జరిపి ధూపదీప నైవేద్యాలను మంగళ నీరాజనాలను అందజేశారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ శ్రీ అనంతేశ్వర స్వామివారి ఆరుద్ర నక్షత్రోత్సవంలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.